మన దేశ ప్రజలందరికీ ఆహారం అందాలంటే దాని వెనుక పునాది ఏంటో తెలుసా? కేవలం రెండు విషయాలు. అవి సింపుల్గా కనిపిస్తాయి, కాని చాలా కాంప్లెక్స్. అవే విత్తనాలు మరియు ఎరువులు. ఈరోజు ఈ రెండూ మన వ్యవసాయ దిగుబడిని ఎలా ప్రభావితం చేస్తాయో, ఇంకా మన దేశ ఆహార భద్రత కోసం పాలసీలు ఎలా మారుతున్నాయో ఆ వివరాల్లోకి వెళ్దాం. 30%. ఈ నంబరేంటో తెలుసా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే FAO ప్రకారం కేవలం మనం వాడే విత్తనాల నాణ్యతను మెరుగుపరిస్తే చాలు మన వ్యవసాయ ఉత్పాదకతను ఇంత పెంచొచ్చట. అంటే ఆలోచించండి, మంచి విత్తనం వాడితే రైతులకు ఖర్చు తగ్గుతుంది, నీళ్లు ఆదా అవుతాయి, అన్నిటికన్నా ముఖ్యంగా దిగుబడి పెరుగుతుంది. దేశ ఆహార భద్రతకు ఇంతకంటే ఏం కావాలి? సరే, మరి ఆ 30% వాగ్దానం వెనుకున్న అసలు రహస్యమేంటి? ఒక చిన్న విత్తనం నాణ్యత ఎందుకంత ముఖ్యం? చూడండి, విత్తనం అంటే కేవలం ఒక మొక్కను మొలిపించేది మాత్రమే కాదు. అదొక ఇంజిన్ లాంటిది. మనం పొలానికి పెట్టే ప్రతి పెట్టుబడిని, అంటే నీటిని, ఎరువులము, అది ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అనేది విత్తనం నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ విత్తనం పడితే అది ప్రతి నీటి చుక్కను, ప్రతి ఎరువుల పలుకును పర్ఫెక్ట్గా వాడుకుని బంపర్ పంటనిస్తుందన్నమాట. మరి ఇంత నాణ్యమైన విత్తనం ల్యాబ్ నుంచి నేరుగా రైతు పొలానికొస్తుందా? అస్సలు కాదు. దానికో పెద్ద ప్రయాణముంది. ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటి విత్తనం లక్షల ఎకరాల్లో భారీ పంటగా ఎలా మారుతుంది? ఈ ప్రయాణాన్నే చైన్ ఆఫ్ ప్యూరిటీ లేదా స్వచ్ఛత గొలుసు అని పిలుస్తారు. అసలు ల్యాబ్లో పుట్టిన ఒకే ఒక్క విత్తనం లక్షల విత్తనాలుగా ఎలా మారుతుందో, ఆ స్వచ్ఛతను ఎలా కాపాడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మన దగ్గర ఒక ఒరిజినల్ ఫోటో ఉంది అనుకుందాం. దాన్నించి ఒక ఫోటో కాపీ తీసాం. మళ్ళీ ఆ కాపీ నుంచి ఇంకో కాపీ, దాన్నించి మరో కాపీ, అలా తీస్తూ పోతే ఏమవుతుంది? ప్రతిసారీ క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది కదా. విత్తనాల విషయంలో కూడా అంతే. జన్యు స్వచ్ఛత అంటే జెనెటిక్ ప్యూరిటీ ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లేటప్పుడు కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ఆ క్వాలిటీని కాపాడటానికి ఈ గొలుసులో 3 ముఖ్యమైన దశలుంటాయి: బ్రీడర్, ఫౌండేషన్ మరియు సర్టిఫైడ్ విత్తనాలు. సరే, ఈ గొలుసులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైనది బ్రీడర్ విత్తనం. దీన్ని మాస్టర్ కాపీ అనొచ్చు. మన వ్యవసాయ శాస్త్రవేత్తలు రీసెర్చ్ ల్యాబ్స్లో చాలా కఠినమైన పర్యవేక్షణలో దీన్ని తయారుచేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 100కు 100% జన్యుపరంగా, భౌతికంగా స్వచ్ఛమైనది. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో రాబోయే కోట్ల విత్తనాలకు ఇదే అసలు సిసలైన బ్లూప్రింట్. సరే, మాస్టర్ కాపీ అంటే బ్రీడర్ విత్తనం రెడీ అయింది. దాని తర్వాత స్టెప్ ఫౌండేషన్ విత్తనం. ప్రభుత్వ ఏజెన్సీలుగాని, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలుగాని ఆ బ్రీడర్ విత్తనాన్ని తీసుకుని దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ జన్యు స్వచ్ఛత 99.5% ఉంటుంది. అంటే ఇప్పటికీ క్వాలిటీ చాలా ఎక్కువ. బ్రీడర్ విత్తనాన్ని భారీ సంఖ్యలో పెంచడానికి ఇదే మొదటి అడుగు అన్నమాట. ఇక ఆఖరుగా మన రైతులకు మార్కెట్లో దొరికే విత్తనం ఇదే, సర్టిఫైడ్ విత్తనం. ఫౌండేషన్ విత్తనాల నుంచి దీన్ని భారీ స్థాయిలో పండిస్తారు. అందుకే దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని నాణ్యతను కూడా విత్తన ధృవీకరణ సంస్థలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తాయి. కనీసం 99% జన్యు స్వచ్ఛత ఉండేలా చూసుకుంటాయి. సరే, ఇప్పటిదాకా విత్తనాల వెనుకున్న సైన్స్ చూశాం. కానీ ఇదంతా సజావుగా సాగాలంటే సరైన చట్టాలు, రూల్స్ ఉండాలి కదా. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ రెండిటి మధ్య చట్టపరంగా ఒక పెద్ద పోరాటమే నడుస్తోంది. ఒకసారి ఈ ప్రయాణం చూడండి. మొట్టమొదటి విత్తన చట్టం వచ్చింది 1966లో. అంటే మన దేశంలో హరిత విప్లవం మొదలైన రోజుల్లో. అప్పటి అవసరాలకు అది సరిపోయింది. కాని ఆ తర్వాత టెక్నాలజీ ఎంత మారింది! ఎన్నో కొత్త రకాల విత్తనాలు వచ్చాయి. అయినా దశాబ్దాలపాటు మనం అదే పాత చట్టంతోనే నడిచాం. దాన్ని మార్చడానికి 2002లో ఒక పాలసీ, 2004లో ఒక బిల్లు, మళ్లీ 2019లో ఇంకో బిల్లు, ఇలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే సంస్కరణలు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. అసలు పాత చట్టంలో సమస్యలేంటి? కొత్త బిల్లులు వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నాయో చూద్దాం. పాత చట్టంలో విత్తనాల రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. కాని కొత్త బిల్లులో ప్రతి విత్తనాన్ని రిజిస్టర్ చేయాలన్నారు. జన్యుమార్పిడి విత్తనాల గురించి పాత చట్టంలో ఏమీ లేదు. కొత్త బిల్లులో వాటికి రూల్స్ పెట్టారు. అన్నిటికంటే ముఖ్యమైనది, విత్తనం వల్ల పంట నష్టపోతే పాత చట్టంలో రైతుకు ఎలాంటి భరోసా లేదు. కాని కొత్త బిల్లులో కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని నిబంధన పెట్టారు. జరిమానాలు కూడా నామమాత్రం నుంచి లక్షల్లోకి పెంచారు.
అయితే ఈ విషయంలో విత్తన కంపెనీలు చెప్పేది కూడా మనం వినాలి. వాళ్ళేమంటున్నారంటే, పంట పోవడానికి 100 కారణాలుంటాయి. వాతావరణం బాగోలేకపోవచ్చు, పురుగులు పట్టొచ్చు, నీళ్లు సరిపోకపోవచ్చు. అన్నిటికీ విత్తన కంపెనీనే ఎలా బాధ్యుల్ని చేస్తారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. అంటే ఈ సమస్య ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటివరకు మనం విత్తనం గురించి మాట్లాడాం. ఒక మంచి విత్తనం కథలో ఒక హీరో లాంటిది. కాని హీరోకి పవర్ రావాలంటే ఫ్యూయల్ కావాలి కదా. వ్యవసాయంలో ఆ ఫ్యూయలే ఎరువులు. మరి మన హరిత విప్లవానికి ఇంధనం అందించిన ఈ ఎరువుల కథేంటో చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు అన్నీ సరైన నిష్పత్తిలో కావాలి కదా. మొక్కలకు కూడా అంతే. వాటికి ముఖ్యంగా 3 పోషకాలు కావాలి. నత్రజని అంటే N, ఫాస్ఫరస్ అంటే P మరియు పొటాషియం అంటే K. సైంటిస్టుల ప్రకారం వీటి ఆదర్శ నిష్పత్తి 4:2:1. కాని మన దేశంలో పరిస్థితి చూడండి. నిష్పత్తి దాదాపు 11:4:1కు చేరింది. ఎందుకిలా? ప్రధాన కారణం యూరియాను విపరీతంగా వాడటం. ఈ అసమతుల్యత వల్ల మన నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీర్ఘకాలంలో ఇది దిగుబడిని కూడా తగ్గిస్తోంది. ఇందులో మరో ఆందోళన కలిగించే విషయమేంటంటే, ఈ ఎరువుల కోసం మనం ఎంతగా దిగుమతులపై ఆధారపడ్డామో చూడండి. యూరియాలో 25%, ఫాస్ఫేట్లో 90%, ఇక పొటాష్ అయితే 100కు 100% మనం బయటి దేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. అంటే దీని అర్థమేంటి? అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, సప్లై ఆగినా దాని ప్రభావం నేరుగా మన రైతుల మీద, మన వ్యవసాయం మీద పడుతుంది. సరే, రైతులపై భారం తగ్గించడానికి ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇస్తుంది కదా. దానికోసం తీసుకొచ్చిన పథకమే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్, అంటే NBS. ఉద్దేశం చాలా మంచిది. కానీ ఆ స్కీమ్ అమల్లో ఒక చిన్న లోపం వల్ల అది మేలు చేయడానికి బదులు అనుకోని సమస్యలను సృష్టించింది. ఆ పజిల్ ఏంటో ఇప్పుడు విప్పుదాం. ఫస్ట్ ఈ NBS స్కీమ్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే N, P, K లాంటి ప్రతి పోషకానికి కిలోకు ఇంత సబ్సిడీ అని ఫిక్స్ చేస్తుంది. ఆ డబ్బును నేరుగా ఎరువుల కంపెనీలకిస్తుంది. అప్పుడు కంపెనీలు రైతులకు తక్కువ రేటుకు ఎరువులు అమ్ముతాయి. వినడానికంతా బాగుంది కదా. ఇక్కడే ఉంది అసలు సమస్య. ప్రభుత్వం యూరియాని ఈ NBS స్కీమ్ నుంచి బయటపెట్టింది. అంటే మిగతా ఎరువుల ధరలు మార్కెట్కు అనుగుణంగా మారుతూ వాటిపై సబ్సిడీ వస్తుంటే, యూరియా ధరను మాత్రం ప్రభుత్వం నేరుగా కంట్రోల్ చేస్తూ దానిపై విపరీతమైన సబ్సిడీ ఇస్తోంది. ఇప్పుడు చెప్పండి, దాని పర్యవసానం ఏమవుతుంది? ఒక ఎరువు చాలా చౌకగా, మిగతావి ఖరీదుగా ఉంటే రైతులు దేన్నెక్కుడు వాడతారు? సహజంగానే యూరియాని. అందుకే మనం ఇందాక చూసిన పోషకాల అసమతుల్యతకు ఇదొక ప్రధాన కారణం. ఈ ఒక్క నిర్ణయం నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, చివరికి మన పంటల దిగుబడిని కూడా దెబ్బతీస్తోంది. ఇన్ని సమస్యలు చెప్పుకున్నాం కదా. మరి మన భవిష్యత్తు తరాలకు ఆహారం అందించాలంటే ఏం చెయ్యాలి? స్థిరమైన పంటల కోసం సరైన ఫార్ములా ఏంటి? ఇప్పుడు విత్తనాలు, ఎరువులు ఈ 2 రంగాల్లోనూ పరిష్కార మార్గాలేంటో చూద్దాం. పరిష్కారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ముందుగా విత్తనాల విషయంలో కొత్త బిల్లుల ద్వారా ప్రతి విత్తనానికి జవాబుదారీతనం తీసుకురావాలి. నాణ్యతను నిర్ధారించాలి. రైతులకు నష్టపరిహారం భరోసా ఇవ్వాలి. ఇక ఎరువుల విషయానికొస్తే అతి ముఖ్యమైన మార్పు యూరియాని కూడా NBS పథకం కిందకి తీసుకురావడం. దీనివల్ల ధరల్లో తేడాలు పోయి రైతులు సమతుల్యంగా ఎరువులు వాడతారు. మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఈ చట్టాలు, సబ్సిడీలు, టెక్నికల్ విషయాలు ఇవన్నీ చివరికి ఒకే ఒక్క పెద్ద ప్రశ్నకు దారితీస్తాయి. అదే ఆహార భద్రత. ఆలోచించండి, ఒక చిన్న విత్తనం రాబోయే 100 కోట్ల మందికి పైగా ప్రజల కడుపు నింపగలదా? సరైన విధానాలు, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నింపగలదు. ఆ శక్తి ఆ చిన్న విత్తనంలోనే ఉంది.